ఇప్పుడు బీసీలకి 42% రిజర్వేషన్ ఇష్యూ మీద కోర్టు స్టే ఇచ్చింది కదా. అయితే దానికి సంబంధించిన ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవాళ బయటకు వచ్చింది. కోర్టు ఆర్డర్ కాపీ బయటకు వచ్చింది. దాంట్లో ఏముంది అంటే ఎన్నికల మీద స్టే ఇవ్వలేదు, 42% రిజర్వేషన్ల మీద స్టే ఇచ్చింది. అంటే పాత పద్ధతి ప్రకారం మీరు ఎన్నికలకు పోవాలనుకుంటే పోవచ్చు. ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా కూడా కోర్టు జోక్యం చేసుకోలేదు. మీరు ఎన్నికలను పెట్టుకోండి యాజ్ ఇట్ ఈస్గా, కానీ 42% రిజర్వేషన్లను ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే 50%కి మించి రిజర్వేషన్లు వెళ్తున్నాయి కాబట్టి ఈ 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా మీరు యాజ్ ఇట్ ఈస్గా లోకల్ బాడీ ఎన్నికలు పెట్టుకోండి. ఎన్నికల ప్రక్రియను మేము ఎక్కడ నిలిపేస్తలేము, మీరు ఎన్నికలకు పోవాలనుకుంటే పోవచ్చు, కానీ పాత పద్ధతిలో పొండి అన్నారు. అంటే కేసీఆర్ తీసుకొచ్చిన పద్ధతి ఉంది కదా అంతకుముందు, ఆ పద్ధతిలో మీరు ఎన్నికలకు పొండి, కొత్త రిజర్వేషన్ల ప్రకారం మేము ఇవ్వము అని చెప్పింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకి పోతుందా పోదా, ఈ ఇష్యూ మీద సుప్రీంకోర్టుకు పోతాము అని కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. మరి నిజంగా సుప్రీంకోర్టుకు పోయినంత మాత్రాన 42% రిజర్వేషన్లు అమలైతాయా అంటే కాదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులకి కూడా తెలుసు. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వస్తేనే, కేంద్ర ప్రభుత్వం చేస్తేనే 42% రిజర్వేషన్లు అమలైతే తప్పించి ఇంకా ఏ విషయంలో కూడా 42% రిజర్వేషన్లు అమలు కావు. ఆ విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తెలిసి ఎందుకు చేస్తుంది అంటే ఇంకా కూడా బీసీలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం తప్ప ఇంకేమీ లేదు. ఇంకొకటి, ఇవాళ కోర్టు చెప్పిన దాంట్లో, కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీలో చాలా స్పష్టంగా 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు పోకండి, కానీ మీరు ఎన్నికలు పెట్టుకోవచ్చు అని చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకి పోదా, ఎందుకంటే ఆల్రెడీ రూరల్లో చాలా విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. నిన్నగాక మొన్న యూరియాకి సంబంధించిన ఇష్యూ కావచ్చు, బతుకమ్మ చీరలు కావచ్చు, వాళ్ళు ఇస్తామన్న 6 గ్యారెంటీలు, 420 హామీలు, డిక్లరేషన్లు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్నటువంటి క్వశ్చన్స్, జనాలు వేసేటువంటి క్వశ్చన్స్, వీటన్నింటికి సంబంధించి ఎన్నికల కోసం వాళ్ళ దగ్గరికి పోతే జనాలు ఇవన్నీ అడుగుతారు. సో వీటికి సమాధానం చెప్పే అది కాంగ్రెస్ పార్టీకి లేదు. పైగా ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ప్రజలంతా చూస్తున్నారు. సో ఇట్లాంటి పరిస్థితులలో వాళ్ళు కోర్టు చెప్పినట్టు రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలకు పోతారా, లేకపోతే ఈ ఎన్నికలను పెట్టకుండా ఉండడం కోసం ఇంకా రకరకాల ప్రయత్నాలు చేస్తారా, ఏం చేస్తుంది అసలు లోకల్ బాడీ ఎన్నికల విషయంలో ప్రభుత్వం స్టాండ్ ఎట్లా ఉండబోతుంది అనే దాని మీద ఇప్పటి వరకు కోర్టు తీర్పు వచ్చి 2 రోజులైనా ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదు. మరి ఆ క్లారిటీ ఎప్పుడు ఇస్తుంది, ఏం చేస్తుంది, ఎన్నికలు జరుగుతాయా జరగవా ఏంది అనేది ఇంకా ఇప్పటివరకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలే. కానీ కోర్టు మాత్రం ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది, ఎన్నికలకు పెట్టుకోవచ్చు కానీ రిజర్వేషన్లు మాత్రం ఇయ్యము, 42% రిజర్వేషన్ల ప్రకారం కాకుండా పాత పద్ధతిలో ఎన్నికలు పెట్టుకోవచ్చు అని కోర్టు చెప్పింది.